హాయ్ అండి. ఎలా ఉన్నారు? అబ్బా! ఆకుకూర అని వద్దు వద్దు అనే వాళ్ళు కూడా ఇష్టంగా తినాలంటే కనుక తప్పకుండా ఇలా ట్రై చేయండి. నేను కొత్తగా డిఫరెంట్‌గా చేశానండి. చాలా బాగా వచ్చింది. మా ఇంట్లో వాళ్ళందరికి కూడా చాలా బాగా నచ్చింది. చాలా సూపర్‌గా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైనా, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్, మంచి మంచి రెసిపీస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను డైలీ. తప్పకుండా వాచ్ చేయండి. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుని దానిలోకి పోపు వేసుకోవాలండి. పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. అన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. పప్పులు శనగపప్పు, మినపప్పు వేసాం కదా, అలా అంతవరకు వేయించుకున్న తర్వాత దానిలోకి కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకొని చూడండి. ఇప్పుడు నేను ఆకుకూరను వేశాను. దానిలో ఏం ఆకుకూరలు ఉన్నాయంటే తోటకూర, మెంతికూర అండి. తోటకూర, మెంతికూరను శుభ్రంగా చక్కగా ఒలుచుకొని అవన్నీ కూడా ఉప్పు నీళ్ళలో నానబెట్టి కడిగిన తర్వాత ఇలా కట్ చేసేసుకొని ఇలా మనం వేసేసుకోవడమేనండి. కరివేపాకు వేగిన తర్వాత ఈ ఆకుకూర అంతా కూడా దానిలో వేసేసుకుని వేయించుకోవడమేనండి. చాలా ఈజీగా మగ్గిపోతుంది. చూడండి, కొంచెం మగ్గిపోయింది కదా, దానిలోకి కొన్ని వాటర్ చిలకరించుకోవాలి. అలా చిలకరించుకుంటే తోటకూర వేగిపోకుండా చక్కగా మెత్తగా మగ్గుతుందండి. దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే కారం, టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకుని బాగా కలుపుకొని దించేసుకోవడమేనండి. ఇంత 5-10 మినిట్స్లో మగ్గిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా హెల్త్కి మంచిది. అలాగే నేను దీంతో పాటు చికెన్ కర్రీ కూడా చేశానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.